ప్రైస్ మూమెంటం మనకి డైరెక్షన్ ని చూపిస్తుంది, అలాగే రేంజ్ పేషెన్స్ ని నేర్పిస్తుంది, అలాగే బ్రేక్అవుట్ కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తుంది. అందుకే స్వింగ్ ట్రేడర్స్ ఎప్పుడు కొత్త బ్రేక్అవుట్ స్టాక్ మీద కన్ను అయితే వేసుంటారు. సో ఈ రోజు బ్రేక్అవుట్ సిరీస్ లో మనం 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ 3 స్టాక్స్ మంచి ప్రైస్ మూమెంటం అయితే చూపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ ప్రికాల్ లిమిటెడ్. ఈ స్టాక్ చూసుకుంటే డిసెంబర్ 2024 లో మనకి ఆల్ టైమ్ హై అయిన 598 అయితే రీచ్ అయింది. దాని తర్వాత హెల్దీ కరెక్షన్ అవుతూ 40% అయితే కరెక్ట్ అయింది. చాలా స్ట్రాంగ్ బేస్ ఫార్మేషన్ తర్వాత మళ్ళీ నవంబర్ 2025 లో ఇది ఆల్ టైమ్ హై అయితే రీచ్ అయింది, మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ దీని యొక్క ప్రైస్ 566 కన్నా కిందకి వస్తే మాత్రం ఈ ట్రెండ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ స్టాక్ చూసుకుంటే మనకి నవంబర్ 2025 లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ ప్రెసెంట్ బ్రేక్అవుట్ జోన్ లో సస్టైన్ అవుతుంది. ఏదైనా ఉన్న ఈ స్టాక్ ప్రైస్ 280 కన్నా కిందకి వస్తే మాత్రం ఈ ట్రెండ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో లాస్ట్ స్టాక్ ప్రెసిషన్ వైర్స్. ఈ స్టాక్ చూసుకుంటే అక్టోబర్ 2024 లో ఆల్ టైమ్ హై అయిన 221 అయితే రీచ్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 45% అయితే కరెక్ట్ అయింది. అండ్ రీసెంట్ గా అక్టోబర్ 2025 లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ మూమెంటం తో మనకి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. ప్రెసెంట్ అయితే ఆ స్టాక్ ఆ బ్రేక్అవుట్ జోన్ ని రీటెస్ట్ అయితే చేస్తుంది. బట్ ఈ ట్రెండ్ మనకి వ్యాలిడ్ అవ్వాలంటే అది 213 కన్నా అబోవ్ లో ఉండాలి. దానికన్నా బిలో వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇవన్నీ మేము ట్రాక్ చేసిన వీక్లీ 3 బ్రేక్అవుట్ స్టాక్స్. అండ్ మీ లిస్ట్ లో ఏ స్టాక్స్ ఉన్నాయి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.